తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గోవిందనామ స్మరణతో సప్తగిరులు మారుమ్రోగుతున్నాయి. అటు ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు తీరొక్క పూలతో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉదయం సింహవాహన సేవ జరిగింది. రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ముత్యపు పందిరి వాహన సేవను సుకుమార సేవగా కూడా పిలుస్తారు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి చాటి చెబుతూ శ్రీవారు ఈ వాహనంపై ఊరేగుతారు. భక్తులందరూ కల్మషం లేని స్వచ్ఛమైన ముత్యం వలె ప్రకాశించాలని ఆ శ్రీనివాసుడు ముత్యపు పందిరి వాహనంలో విహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. అటు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులు ఒక్కో అవతారంలో జగన్మాతను అలంకరిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ లలితా త్రిపుర దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రోజు సాయంత్రం దుర్గాఘాట్లో నిర్వహిస్తున్న నదీ హారతి, కనకదుర్గా నగర్ నుంచి ఆరంభమవుతున్న నగరోత్సవం కన్నుల పండువలా సాగుతున్నాయి. తెలంగాణలోనూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 6,66,00,000 కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన సందర్భంగా ఇలా తయారు చేశారు. ఈ నోట్లను చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. 45 లక్షల రూపాయలతో మండపాన్ని అలంకరించారు నిర్వాహకులు. ఇక బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు అట్ల బతుకమ్మ ఆడారు మహిళలు. బియ్యాన్ని నానబెట్టి దంచి చేసిన అట్లను గౌరమ్మకు నివేదించారు. గునుగు, చేమంతి, మందార, బీర, తంగేడు, గుమ్మడి పూలతో 5 ఎత్తుల్లో బతుకమ్మలను పేర్చారు.